ఓకే, ఏ వర్బ్ తీసుకుందాం మేడం? डालना। డాల్నా. ఓకే, నేను నీళ్లు పోస్తాను. मैं पानी डालता हूँ। మే పానీ డాల్తా హూ. మీరు లేడీ అయితే డాల్తీ హూ. మే పానీ డాల్తా హూ, మే పానీ డాల్తీ హూ. ఓకే, నేను నీళ్లు పోస్తాను. ఓకే, నువ్వు నీళ్లు పోస్తావు. నువ్వు నీళ్లు పోస్తావు. तुम पानी डालते हो। తుమ్ పానీ డాల్తే హో. అతడు నీళ్లు పోస్తాడు. वह पानी डालता है। వహ పానీ డాల్తా హై. ఆమె నీళ్లు పోస్తుంది. वह पानी डालती है। ఒక్కసారి మేడం, నేను తెలుగు చెప్పిన తర్వాత ఒక్క నిమిషం చిన్న చిన్న గ్యాప్ ఇవ్వండి. మీరు వెంటనే చెప్తుంటే ఏమవుతుందంటే అది తెలుగులో టైప్ అయిపోతుంది మీరు చెప్పేది. ఓకే, నేను హిందీకి మారుస్తాను. మార్చే వరకు కొద్దిగా టైం ఇవ్వండి, అప్పుడు మీరు చెప్తారు కానీ నేను చెప్పమంటున్నప్పుడు చెప్తారు కానీ. ఓకేనా? ఓకే. వహ్ పానీ డాల్తీ హై. వాళ్ళు నీరు పోస్తారు. ఇప్పుడు చెప్పండి. वे पानी डालते हैं। వే పానీ డాల్తే హై. మేము నీళ్లు పోస్తాము. చెప్పండి. हम पानी डालते हैं। హమ్ పానీ డాల్తే హై. నేను నీళ్లు పొయ్యను. బోలియే. मैं पानी नहीं डालती हूँ। మే పానీ నహీ డాల్తీ హూ. నువ్వు నీళ్లు పోస్తావా? చెప్పండి. क्या तुम पानी डालते हो? క్యా తుమ్ పానీ డాల్తే హో. క్యా తుమ్ పానీ డాల్తే హో. ఆమె నీళ్లు పొయ్యదా? చెప్పండి. क्या वह पानी नहीं डालती है? క్యా వహ పానీ నహీ డాల్తీ హై. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం, సూపర్. సో ఇలా మనం ఏదైనా ఒక పని ప్రతిరోజు చేస్తాం. నీళ్లు పోయడం అనే పని ప్రతిరోజు చేస్తాం అని చెప్పాం. ఓకే, వెల్ డన్. మరి ఇప్పుడు ఏంటంటే గతంలో చేసేవాడిని, చేసేదానిని, చేసేవారు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? స్ట్రక్చర్ అని చెప్పండి. తాత యూజ్ చేస్తాం. తాతేతి ప్లస్ థాతేతి. తాతేతి ప్లస్ థాతేతి. ఓ తాత ఒకటే కాదు కదా, తాతేతి ప్లస్ థాతేతి. తాథ తేథే తీథి ఇవి యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ మళ్ళీ ఇవే సెంటెన్సెస్. నేను నీళ్లు పోసేదానిని. బోలియే. मैं पानी डालती थी। మే పానీ డాల్తీ థీ. మే పానీ డాల్తీ థీ అంటే నేను నీళ్లు పోసేదానిని. పోసేదాన్ని ఇంతకుముందు. ఓకే, నెక్స్ట్ చెప్పండి. నువ్వు నీళ్లు పోసేవాడివి. బోలియే. तुम पानी डालते थे। తుమ్ పానీ డాల్తే థే. అతను నీళ్లు పోసేవాడు. బోలియే. वह पानी डालता था। వహ పానీ డాల్తా థా. ఆమె నీళ్లు పోసేది. బోలియే. वह पानी डालती थी। వహ పానీ డాల్తీ థీ. వాళ్ళు నీళ్లు పోసేవారు కాదు. वे पानी नहीं डालते थे। వే పానీ నహీ డాల్తే థే. మేము నీళ్లు పోసేవాళ్ళము. हम पानी डालते थे। హమ్ పానీ డాల్తే థే. వెళ్ళాం. వాళ్ళు నీళ్లు పోసేవారు కాదా? क्या वे पानी डालते थे? పోసేవారు क्या కాదా? वे पानी नहीं डालते थे? క్యా వే పానీ నహీ డాల్తే థే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you. నెక్స్ట్ రమణ కుమార్ గారు, పరిమళ గారు. ఇద్దరు ఎవరైనా చెప్పొచ్చు. పరిమళ గారు, రమణ కుమార్ గారు. ఓకే, పోసేవారు కాదా, పోసేవారు కాదా. సో నెక్స్ట్, ఎవరైనా ఏదైనా చేస్తుంటారు అని మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అంటే సందిగ్ధ వర్తమానకాలు అంటారు. ఏంటంటే ప్రతిరోజు ఇలా జరుగుతుందని చెప్పేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం. దీనికి ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఉంటారు? అతను ఎలా చేస్తుంటాడు, ఆమె ఎలా చేస్తుంటుంది, వాళ్ళు ఎలా చేస్తుంటారు. షాయద్ చేస్తూ ఉంటారు వేరు, చేస్తుంటారు వేరు. రెండింటికి తేడా ఉంది కదా. ప్రతిరోజు అంటున్నాను నేను. అంటే ఎవరైనా కూడా బహుశా ఇలా చేస్తుంటారు అని చెప్పడానికి స్ట్రక్చర్ చెప్పండి చాలా. అంతే, నాకు ఇంకా సెంటెన్సెస్ ఏం కాదు నేను అడిగేది. ఓన్లీ స్ట్రక్చర్ ఏంటి? షాయద్ తాతేతి ప్లస్ హోగా హోగి హోంగే హోంగి. ఓకే, అదన్నమాట. అది ఆ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైనా ఒక కాంటెక్స్ట్ చెప్పాను అనుకోండి, ఆ కాంటెక్స్ట్కి ఏ స్ట్రక్చర్ వస్తుందని తెలుసుకోవడం అనేది మెయిన్ అనమాట. అది వచ్చేస్తే మీ సెంటెన్స్ వచ్చినట్టే. ఓకే, అది రావాలి ఫస్ట్. ఓకే, చూద్దాం. బహుశా అతను రోజు మొక్కలకు నీళ్లు పోస్తుంటాడు. పరిమళ గారు, రమణ కుమార్ గారు ఇద్దరు ఎవరని చెప్పొచ్చు. ఏమీ లేదు సార్, సింపుల్ అనమాట. ఏం అక్కర్లేదు అసలు. మీరు ఎక్కువ ఏం కాదు అసలు, ఇబ్బంది పడక్కర్లా. అంత పెద్ద సెంటెన్స్ ఉందని ఆ సెంటెన్స్ చూసి ఏమి ఇబ్బంది పడక్కర్లా. ఒక్కొక్కటి ట్రాన్స్లేట్ చేయండి. బహుశా అంటే ఏంటి చెప్పండి చాలు. బహుశా అతను రోజు
మొక్కలకు, पेड़ों को, పౌదోంకో, పౌదోం మే బ్రదర్ పౌదోంకో. पौधों को पानी डालता డాల్తా है, होगी డాల్తా హోగా. होगा, హోగా చెప్పండి పరిమళ గారు, ఆ స్ట్రక్చర్ ఏంటి? ఎవరైనా ఏదైనా చేస్తుంటారు, మనకు తెలియదు యాక్చువల్గా. ఓకే, పక్క మీరు ఎక్కడో మీరు शायद షాయద్ शायद तातेती होगा, होगे हो, అంతేగా, ఒక ఆ స్ట్రక్చర్ అనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ సందర్భంలో యూజ్ చేస్తాం స్ట్రక్చర్ అంటే మనకు తెలియదు, వాళ్ళ అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, మనం గెస్ట్ చేస్తున్నాం అనమాట. బహుశా ఇలా చేస్తుంటారు అలా చేస్తుంటారు గెస్ట్ చేస్తాం కదా, అలా గెస్ట్ చేసేటప్పుడు ఓకే తాతేతి ప్లస్ హోగా హోగి హోగే హోగి. ఓకే, ఇవి యూజ్ చేస్తాం, హోగా హోగి హోగే హోగి వాగా హోగి హోంగే హోంగి, ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి, షాయద్ వహ్ హర్ దిన్ పౌదో మే పానీ డాల్తా హోగా. ఓకే, మొక్కలకు నీళ్లు వేస్తూ ఉంటాడంటే పౌదోం మే పానీ డాల్తా హోగా, లేదా పౌదోంకో పానీ డాల్తా హోగా. పౌదోం మే పౌదోంకో, రెండిట్లో ఏదైనా యూజ్ చేసి మీ ఇష్టం, ఏదైనా మేనేజబుల్. ఓకే, నెక్స్ట్ పోస్తుంటాడు. చెప్పండి, బహుశా ఆమె నీళ్లు పోస్తుండదు. शायद वह पानी नहीं डालता होगी, చెప్పండి, ఇది కరెక్టా రాంగ్ వీళ్ళు చెప్పిన సెంటెన్స్? डालती होगी డాల్తీ హోగి రావాలి అంతే తప్ప డాల్ తా ఎందుకు వస్తుంది? ఆమె అన్నాం కదా, ఇక్కడ ఆమె అన్నప్పుడు తా ఎందుకు వస్తుంది? టీ కదా రావాలి. ओके, क्या आना है? ती आना है, ता नहीं, क्योंकि यह फीमेल वर्जन है. आमे आमे, ठीक है. शायद वह पानी नहीं डालती होगी. అయితే డాల్తా హోగా వస్తుంది, లేదా డాల్తీ హోగి వస్తుంది అంతే తప్ప ఎప్పుడు కూడా ఇది ఈ మ్యాచ్ అవ్వకుండా ఉండదన్నమాట, ఇది మిస్ మ్యాచ్ అవ్వదన్నమాట. తా హోగి రాదు ఎప్పుడు కూడా, అంటే వస్తే రెండు ఈకారాలు వస్తాయి, డాల్తీ హోగి, లేకపోతే డాల్తా హోగా, రెండు ఆకారాంత శబ్దాలు లేదా ఈకారాంత శబ్దాలు వస్తాయి తప్ప ఒకటేమో ఈకారాంత శబ్దం ఒకటేమో ఆకారాంత శబ్దం అలా ఎప్పుడు రావు అనమాట, ఎప్పుడు ఎక్కడ రాదు, ఛాన్సే లేదనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్ట్రక్చర్లోనూ కూడా సేమ్ ఇదే రూల్ అనమాట. తీ థీ, తీ హోగి, తా థా, తా హోగా, అన్ని రెండు మ్యాచ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు, అంతే తప్ప ఎప్పుడు మిస్ మ్యాచ్ అవ్వవు. డాల్తా హోగి అన్నారు అంటే అలా రాదనమాట, ఎప్పుడు రాదు. బహుశా వాళ్ళు నీళ్లు పోస్తుండరా? शायद क्या वे पानी डालते होंगे, नहीं डालते होंगे, పోస్తుండరా? नहीं डालते होंगे, शायद पानी नहीं डालते होंगे. వన్ సెకండ్ సార్, ఎందుకంటే ఇది ఇక్కడ టైప్ అయిపోతుంది, మీరు ఏం చెప్పినా టైప్ అయిపోతుంది, నేనేం మాట్లాడిన టైప్ అవుతుంది. చూసారు ఏదో టైప్ అయిపోతుంది అక్కడ, మేము చెప్పింది కూడా టైప్ అయిపోతుంది సార్. అదిగో అన్నీ టైప్ అయిపోతున్నాయండి, అదిగో మొత్తం అంతా హిందీలో ఏవేవో టైప్ అయిపోతున్నాయి చూసారా, ఇదిగో అవన్నీ డిలీట్ చేయడం పెద్ద హెడ్ఏక్ ఇప్పుడు. ఓకే, క్యా షాయద్ వే పానీ నహీ డాల్తే హోంగే, ఇది కావాల్సినప్పుడు అయిపోదు. క్యా షాయద్ వే పానీ నహీ డాల్తే హోంగే, క్యా వే షాయద్ పానీ నహీ డాల్తే హోంగే. అదే ఏదో మొత్తం మీద మనం మాట్లాడుకున్నది అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళు నన్ను తిట్టుకుంటున్నారని చెప్పేసి టైప్ అవడం మానేసింది అది. అదే ఓకే, క్యా షాయద్ వే ఓకే పానీ నహీ డాల్తే హోంగే, క్యా వే షాయద్, క్యా షాయద్ వే పానీ నహీ డాల్తే హోంగే అంటే వాళ్ళు వేస్తుండరా బహుశా వాళ్ళు వేస్తుండరా, పానీ నీళ్ళు వేస్తుండరా, నీళ్ళు పోస్తుండరా. ఓకే ఓకే, హోంగే వే కదండి, వాళ్ళు కదా, వాళ్ళు వచ్చినప్పుడు హోంగే, తుమ్ము వచ్చినప్పుడు హోగే, అంతే కదా, అది ఎస్ సార్. నెక్స్ట్, సో ఇది డౌట్ఫుల్ స్ట్రక్చర్స్ అనమాట. ఏంటంటే హోగా అతను పోస్తుంటాడు, ఓకే, హోగా పోస్తుంటాడు, ఆమె పోస్తుండదు, నహీ డాల్తీ హోగి, బహుశా వాళ్ళు పోస్తుంటారా, షాయద్ వే డాల్తే హోంగే నహీ డాల్తే హోంగే, పోస్తుండరా. వెల్ డన్. సో నెక్స్ట్ తర్వాత కంటిన్యూస్ టెన్సెస్. కంటిన్యూస్ అంటే ఇప్పుడు చేస్తూ ఉన్న పని అనమాట, చేస్తూ ఉన్న పని. ఓకే సార్, గతంలో చేసేవాడు అనడానికి బహుశా ఉండదా సార్? బహుశా అతను గతంలో చేసేవాడు, పోసేవారు అని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ యాడ్ చేస్తారు అంతే. వాళ్ళ నీళ్ళు అది అలాగే తాతీతలు అలాగే ఉంటాయి.
ఓకే, బహుశా వాళ్ళు నీళ్లు పోసేవారు కాదు. ఇక్కడ బహుశా పెట్టారనుకోండి, ఇక్కడ ఓకే బహుశా యాడ్ చేయండి. బహుశా వాళ్ళు నీళ్లు పోసేవారు కాదు, అందు గురించి మొక్కలు ఎండిపోయాయి. బహుశా వాళ్ళు నీళ్లు పోసేవారు. మీరు ఎవరికో ఇంట్లో ఒక వారం రోజులు బయటకు వెళ్తే పక్కింటి వాళ్ళకి మొక్కలు అప్పగిస్తాం, ఓకే కొద్దిగా మొక్కలు నీళ్ళు వేయండి అని. సో అయితే ఏంటంటే పాపం వాళ్ళు మర్చిపోయారనమాట, వేయలేదు. ఇంటికి వచ్చేసరికి మొక్కలన్నీ సగం ఎండిపోయాయి. ఓకే, అప్పుడు మీరు ఏమంటారు? మీకు తెలుసా వాళ్ళు పోసేవారో లేదో మీకు తెలుసా? ఆ మొక్కలు ఎందుకు ఎండిపోయి మీకు తెలియదు యాక్చువల్గా. కానీ మీరు అనుకుంటున్నారు ఏంటంటే బహుశా వాళ్ళు మొక్కలకి నీళ్లు పోసేవారు కాదు అని చెప్పేటప్పుడు షాయద్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అంటే మీరు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు మొక్కలకు నీళ్లు పోసేవారు కాదు, అందు గురించి అలా ఎండిపోయాయి. ఓకే, అలా మీకు డౌట్ ఎక్స్పెక్ట్ చేయండి, జస్ట్ బహుశా పెట్టండి చాలా, అంతే. అక్కడ ఇంకేం అక్కర్లో. షాయద్ కాదేమో, పోసేవారు కాదేమో అని అర్థం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, నేను మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాను. నేను నీళ్లు పోస్తూ ఉన్నాను. వన్ సెకండ్, ఇది ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. నేను మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాను. చెప్పండి. मैं पेड़ों को पानी डाल रही हूँ मैं पौधों को पानी डाल रही हूँ. ఓకే, మే పౌదోం కో అంటే పౌదోం కో అనేది తెలుగు నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ అయిపోద్ది. పౌదోం మే పానీ డాల్ రహీ హూ, పౌదోం మే పానీ డాల్ రహీ హూ. ఓకే, నెక్స్ట్, అతను మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు. मैं पौधों में पानी डाल रहा डालता वह पौधों में पानी डाल रहा हो. పోస్తూ ఉన్నాడు. వాహ్ పౌదో మే పానీ డాల్ రహా హై. ఆమె ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోయట్లేదు. वह अभी पौधों में पानी नहीं डाल रही है. वह अभी पौधों में पानी नहीं डाल रही है. ఓకే, ఆమె ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోయట్లేదు. వహ అభి పౌదో మే పానీ నహీ డాల్ రహీ హై, పోయట్లేదు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తున్నారా? क्या वे पौधों में पानी डाल रहे हैं? क्या वे पौधों में पानी डाल रहे हैं? అంటే వాళ్ళు ఇప్పుడు మొక్కలు నీళ్లు పోస్తున్నారా? ఓకే, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్, రామకృష్ణ గారు, సత్యనారాయణ గారు. ఓకే, నెక్స్ట్ సైట్ లో ఉన్నా సార్. ఓకే సార్. అయితే సత్యనారాయణ గారు, శ్రీనివాసరెడ్డి గారు, గతంలో జరుగుతూ ఉన్న పని గురించి చెప్తున్నాం. గతంలో జరుగుతూ ఉన్న పనికి స్ట్రక్చర్ ఏంటి సార్? సబ్జెక్టు రహా రహే రహి తాతేతి, అంతే, సింపుల్. రహా రహే రహి ప్లస్ థా థే థి, అంతే. రహా రహే రహి ప్లస్ థా తే థీలు, అంతే, అంతకు మించి ఏం లేదు, చాలా సింపుల్. ఓకే, నేను నిన్న ఈ టైంకి నీళ్లు పోస్తూ ఉన్నాను. కల్ समय पानी डाल रहा था. वेरी गुड. मैं कल इस समय में पानी डाल रहा था. समय पर లేదా समय में ఓకే, పానీ డాల్ రహా థా. ఓకే, నువ్వు నిన్న ఈ టైంకి నీళ్లు పోస్తూ ఉన్నావు. లేడీ, అవతల ఆమె లేడీ అనమాట. तुम कल इस समय पर पानी डाल रही थी. तुम कल इस समय में पानी डाल रही थी. तुम कल इस समय में पानी डाल रही थी అంటే నువ్వు నిన్న ఈ టైంకి నీళ్లు పోస్తూ ఉన్నావు. నెక్స్ట్, అతను నిన్న ఈ టైంకి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడా? क्या वह इस टाइम कल इस समय पर पानी डाल रहा था. क्या वह कल इस समय में पौधों में पानी डाल रहा था? पौधों को पानी डाल रहा था, पौधों में पानी डाल रहा था. సో అంతే, సింపుల్. వాళ్ళు నిన్న ఈ సమయానికి నీళ్లు పోయడం లేదు. कल इस समय पर पानी पौधों में पानी नहीं डाल रहे थे. वे कल इस समय में पौधों में पानी नहीं डाल रहे थे.
వెల్ డన్ సూపర్. అదే మరి రేపు ఈ టైంకి ఏదైనా అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్యూచర్లో ఒకనొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పాలంటే रहा होगा होगा होंगी होगा होगी होगा होगी येगा येगी येगा येंगी येगा येगी येगा येंगी होगी ఏగా ఏగి వేరు హోగా హోగి వేరు కదా సార్. హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగి होंगे होंगी రహా రహే రహి ప్లస్ హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిలు కదా. हाँ होंगे మళ్ళీ ఉంగి అంటే అది వేరేది. ఉంగి అనేది ఓన్లీ ఫ్యూచర్ టెన్స్కి వస్తుంది. ఓకే, ఇలా ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు హోంగా హోంగిలు యూజ్ చేయాలి. ఓకే ఓకే చెప్పండి. నేను రేపు ఈ సమయానికి నీళ్లు పోస్తూ ఉంటాను. मैं कल इस समय पर पौधों में पानी डाल रहा हूँगा. मैं कल इस समय में पौधों में पानी डाल रहा हूँगा. నువ్వు రేపు ఈ సమయానికి నీళ్లు పోస్తూ ఉంటావా? क्या तुम कल समय में पौधों में पानी डाल रहे होगे. वेल डन. क्या तुम कल इस समय में पानी डाल रहे होगे. ఆమె రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటుంది? वह इस समय पर क्या कर रहा क्या कर ఆమె होगा येगा रहा येगा रही होंगी रही होगी. रही होंगी वह कल इस समय में क्या कर रही होगी. రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటుంది? रही होगी क्या कर रही होगी. ఆమె రేపు ఈ సమయానికి నీళ్లు పోస్తూ ఉంటుంది. वह कल इस समय में पानी रही होगी वह कल इस समय में पानी डाल रही होगी. ఓకే వెల్ డన్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్వర్ణలత గారు, భువనేశ్వరి గారు. ఓకే, ఎవరైనా ఏదైనా బహుశా ఇప్పుడు చేస్తూ ఉంటారు అని డౌట్ చెప్పేటప్పుడు చెప్తారు. ఎలాంటి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు? చేస్తూ ఉంటారు బహుశా. చెప్పండి. షాయద్ ప్లస్ రహా రహి రహే ప్లస్ హోంగా హోంగి చేస్తూ ఉంటారు. హోంగా హోంగా शायद रहा रहे रही प्लस होगा होगी होगा होंगी होगे होगी होगा होगी होंगे होंगे. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉంటారు, మనకు తెలియదు యాక్చువల్గా. బహుశా ఇలా చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారని చెప్పడానికి షాయద్ రహా రహే రహి ప్లస్ హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిలు యూజ్ చేస్తాం. ఓకే క్లియర్. చెప్పండి. బహుశా నువ్వు ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటావు. शायद तुम अभी पौधों को पानी डाल रही होगी. Is it correct, sir? मैडम, शायद तुम अभी पौधों में पानी डाल रही होगी. Yes. అంటే అవతల ఆమె లేడీ అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. Yes. ఓకే Yes, sir. వెరీ గుడ్. బహుశా అతను మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడు. शायद वह पौधों में पानी डाल रहे होगा. रहा होगा. नहीं रहा होगा. Okay, right. ओके, नहीं रहा होगा. Yes, sir. शायद वह पौधों में पानी नहीं डाल रहा होगा. शायद वो पौधों में पानी नहीं डाल रहा होगा అంటే అర్థం ఏంటి? బహుశా అతను ఇప్పుడు చెట్లకి వాటర్ పోస్తూ ఉంటాడు. ఓకే, ఉండడు నహి అన్నారు. అవునండి, అవును. ఓకే, నహి డాల్ రా హోగా అంటే అర్థం ఏంటి? పోస్తూ ఉండడు. ఓకే ఓకే క్లియర్ ఇంతవరకు. పౌధోं में पानी डाल रहा होगा, నహి డాల్ రా హోగా అంటే పోస్తూ ఉండడు. ఓకే నెక్స్ట్. బహుశా వాళ్ళు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండరా? शायद वे पौधों में पानी नहीं डाल रहे होगे. क्या शायद वे पौधों में पानी नहीं डाल रहे होंगे. ఓకే చూడండి, షాయద్ వే పౌధో మే పానీ నహి డాల్ రహే హోంగే. మా నీళ్లు పోస్తూ ఉండరా. ఓకే ఇప్పుడు ఓకే షాయద్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్కి ఏం యూజ్ చేస్తాం? ఫ్యూచర్ టెన్స్ ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తాం? ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? రహా రహి ప్లస్ ఓంగా होंगी ओगे ओगे ఓంగా ఓంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగి అంతే.
ఏదైనా ఒక పని చేస్తాము. ఓకే, చేస్తూ ఉంటాం వేరు, చేస్తాం వేరు. అర్థమైందా? రేపు నేను క్లాస్ తీసుకుంటాను, సార్ మీరు రేపు క్లాస్ తీసుకుంటారా అంటే తీసుకుంటాను. ఓకే, రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటారంటే క్లాస్ తీసుకుంటూ ఉంటాను. చూసారు రెండింటి తేడా ఉంది. రేపు క్లాస్ తీసుకుంటారా అంటే తీసుకుంటానంటాను. అర్థమైందా? ఓకే, రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటారంటే క్లాస్ చెబుతూ ఉంటాను. ఓకే, పార్క్లో నడుస్తూ ఉంటాను. ఓకే, బ్రష్ చేస్తూ ఉంటాను. అలా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్న పని చెప్పాలనుకున్నప్పుడు రహే రహి ప్లస్ ఓంగా ఓంగిలి యూజ్ చేస్తాం. అలా కాకుండా చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఓంగా ఓంగిలి యూజ్ చేస్తాం. ఓంగా చెప్పండి. రేపు నేను మొక్కలకు నీళ్లు పోస్తాను. मैं कल पौधों में पानी डालूंगी. ఓకే, రేపు నేను మొక్కలకు నీళ్లు పోస్తాను. మేకల్ పౌదో మే పానీ డాలూంగా. ఫీమేల్ వెర్షన్ అయితే డాలూంగి. ఓకే, డాలూంగా పోస్తాను. ఓకే, నువ్వు రేపు మొక్కలకు నీళ్లు పోస్తావు. तुम कल पौधों में पानी डालोगी. తుమ్ కల్ పౌదో మే పానీ డాలోగి. ఓకే, లేడీ అయితే కనుక నువ్వు రేపు పోస్తావు అని చెప్పడం. అతను రేపు మొక్కలకు నీళ్లు పోయడు. वह कल पौधों में पानी नहीं डालेगा. వాకల్ పౌదో మే పానీ నహి డాలేగా. వాళ్ళు రేపు మొక్కలకు నీళ్లు పోయరా? वे कल क्या पौधों में पानी नहीं डालेंगे क्या वे कल पौधों में पानी नहीं डालेंगे? डालेंगे పోయరా. ఓకే, సో అలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు రేపు మొక్కలు నీళ్ళు పోస్తారా, లేదా బహుశా రేపు పోస్తారు, ఇలా మనం ఏదైనా రేపటి గురించి బహుశా చెప్తున్నాం అనుకోండి, జస్ట్ వీటికే షాయద్ యాడ్ చేస్తారు అంతే. రేపు బహుశా నేను రేపు మొక్కలు నీళ్ళు పోస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు షాయద్ మే కల్ పౌదోం మే పానీ డాలూంగి అక్కడ షాయద్ యాడ్ చేస్తారు. బహుశా రేపు పోస్తాను అలా బహుశా ఆ డౌట్ చెప్పేటప్పుడు జస్ట్ షాయద్ యాడ్ చేసి సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. పాస్ట్ టెన్స్ అంటే ఒక పని చేశాను, నేను నీళ్లు పోసాను. ఓకే, ఇలా చెప్పాలనుకున్నప్పుడు పోసాను, పోసింది, పోసారు, ఇలా పాస్ట్ టెన్స్ జరిగిపోయిన పని చెప్పడానికి ఏం చెప్తారు? ఏం యాడ్ చేయాలి? స్ట్రక్చర్ ఏంటి? ఆయేయి కానీ యాయేయి కానీ. ఆయేయి ఎప్పుడు యాడ్ చేస్తాం, యాయేయి ఎప్పుడు యాడ్ చేస్తాం? వర్బ్కి ఇక్ అని వచ్చినప్పుడు ఆయేయి వస్తుంది. దీర్ఘాలు వచ్చినప్పుడు యాయేయి వస్తుంది. వెల్ డన్, సూపర్ అండి. వర్బ్కి పొల్లు వచ్చినప్పుడు పడ్, లిక్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఆయేయి యాడ్ చేస్తాం. అదే వర్బ్కి దీర్ఘాలు వచ్చినప్పుడు యాయేయిలు యాడ్ చేస్తాం. సింపుల్. ఓకే, నేను నిన్న మొక్కలకు నీళ్లు పోసాను. మైకల్ పౌధోं में पानी डाला. मैंने कल पौधों में पानी डाला. పానీ డాలీ కాదు. డాలీ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ నేప్రత్యయ యూజ్ చేయకుండా వస్తే కనుక, మీరు లేడీ అయితే కనుక అప్పుడు డాలీ చెప్పేవాళ్ళు లేడీ అయ్యుండి నేప్రత్యయ యూజ్ చేయకుండా మామూలుగా వితౌట్ గ్రామర్ చెప్తే అప్పుడు డాలీ అని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ నే అని నేప్రత్యయ యాడ్ చేశాను నేను. కాబట్టి ఏం పోసారు? నీళ్లు పోసారు. నీళ్లు హిందీలో పుల్లింగ శబ్దం అనమాట. కాబట్టి ఓకే, मैंने कल पौधों में पानी डाला అని యూజ్ చేయొచ్చు. ఓకే, నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసావా? क्या तुमने कल पौधों में पानी डाला. వెరీ గుడ్. ఓకే, क्या तुमने कल पौधों में पानी डाला. నువ్వు నిన్న మొక్కలు నీళ్లు పోసావా? ఓకే, నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోయలేదా? क्या तुमने कल पौधों में पानी नहीं डाला. ఓకే, అతను నిన్న మొక్కలకు నీళ్లు పొయ్యలేదు. उसने कल पौधों में पानी नहीं डाला. అతను నిన్న మొక్కలకు నీళ్లు ఎందుకు పొయ్యలేదు? उसने कल पौधों में क्यों पानी नहीं डाला. ఓకే, సో ఇలా ఏదైనా ఒక పని చేసాము అని చెప్పడానికి డాలా అని యూజ్ చేయొచ్చు అంట. డాలే. నీళ్లు అనేది పుల్లింగ్ కాబట్టి డాలా వచ్చింది. ప్రతి చోట కూడా డాలా వచ్చింది. ఆమె అన్న డాలా వచ్చింది, అతను అన్న డాలా వచ్చింది, నువ్వు అన్న డాలానే వచ్చింది, నేను అన్న కూడా డాలానే వచ్చింది. ప్రతి చోట కూడా డాలానే వస్తుంది. ఓకేనా? ఓకే, మరి ఓకే, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ రమణ్ కుమార్ గారు, పరిమళ గారు. ఓకే, ఏదైనా చేసుంటే ఒక పని జరిగి ఉండేది.
ఒక పని జరిగి ఉంటే వేరొక పని జరిగి ఉండేది, ఇలా చేసుంటే ఇలా జరిగి ఉండేది. ఎలా చెప్తారు? ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి చెప్తారు? లేకపోతే వన్ సెకండ్ అలా కాదు. ఏదైనా ఒక పని చేసుంటారంటే బహుశా ఎలా చేసుంటారు, అలా చేసుంటారు. బహుశా మొక్కలు నీళ్ళేసి ఉంటాడు. ఇలా చెప్పాలంటే అలా చెప్తారు. స్ట్రక్చర్ చెప్పండి. మొక్కలు నీళ్ళేసి ఉంటాడు, మొక్కలు నీళ్ళేసి ఉంటుంది, మొక్కలు నీళ్ళేసి ఉంటారు. शायद प्लस माने మొక్కలు నీళ్ళేసి ఉంటారు. अगर अगर అగర్ तो అగరుతో వస్తుందండి, బాగానే ఉంది. కానీ మధ్యలో ఏమొస్తుంది? స్ట్రక్చర్ ఏమొస్తుంది? అగర్ ఎందుకు వస్తుందండి? బహుశా కదా. शायद 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 होंगी दोस्तों షాయద్. शायद ఓకే. ఆ ఏ ఈ या यही లేదా యా ఏ ఈ होगा होंगी హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగీలు వస్తాయన్నమాట. ఇది ఒక స్ట్రక్చర్ చెప్పగానే, ఒక సందర్భం చెప్పగానే ఆటోమేటిక్గా మీకు ఐడియా రావాల్సింది ఇదన్నమాట. ఇది వచ్చేసిందంటే మీకు సెంటెన్స్ వచ్చేసినట్టే. ఇది రాలేదా ఇంకంతే, ఏదేదో చెప్తూ ఉంటారు అంతే అక్కడ. ఎందుకంటే మీకు ఐడియా స్ట్రైక్ అవ్వదు అనమాట. అక్కడ ఏం పెట్టాలని స్ట్రైక్ అవ్వదు. అక్కడ ఏదేదో చెప్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ముందు రావాలన్నమాట. ఇది రావాలి అంటే ఏదైనా ఒక పని జరిగి ఉంటుంది అని చెప్పడానికి, జరిగింది అని చెప్పడానికి ఆయేయి కదా. అదే జరిగి ఉంటుంది, ఆ ఉంటుంది అని సెన్స్ తీసుకురావడం కోసం హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ వచ్చేసింది కాబట్టి చెప్పండి. నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసి ఉంటావు. నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసి ఉంటావు. నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసి ఉంటావు ఎలా చెప్తారు? రమణ్ కుమార్ గారు, ప్రమీళ గారు. तुम कल पौधों में पानी डालता था. అసలు అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏంటి మీరు చెప్పింది? నేను సంబంధం ఉందా ఎక్కడైనా? డాల్తా హోగానా? తుమ్ము వస్తుంది కదా, తుమ్ము. ఓకే. బహుశా నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసి ఉంటావు. शायद तुम कल पौधों में पानी डालता हो. చాలా होगे. పరిమళ గారు, యాక్చువల్గా పైన ఏ స్ట్రక్చర్ ఇచ్చామండి మనం? పైన ఏ స్ట్రక్చర్ ఇచ్చాం? ఓకే. చేసి ఉంటారు అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? ఒకసారి పరిమళ గారు చెప్తారు. ఒకసారి చెప్పగలరా ఆవిడ? మేడం చెప్పండి. शायद तुम कल पौधों में पानी ఒక్కసారి ఎవరో ఒకరు చెప్పండి. అందరూ మైక్స్ ఆన్ చేసి చెప్తే నాకు ఏం అర్థం అవుతుందండి? ఇప్పుడు రమణ కుమార్ గారు, పరిమళ గారు ఇద్దరిని చెప్పమన్నాను. వాళ్ళిద్దరు చెప్తే అర్థం అవుతుంది, కానీ అందరూ మాట్లాడేస్తుంటే అర్థం కావట్లేదు. ప్లీజ్ పరిమళ గారు చెప్పండి ఒకసారి. పరిమళ గారు, రమణ కుమార్ గారు. పౌధోం మే సార్, పౌధోం మే. రమణ కుమార్ గారు పౌడోం కాదు, అది పౌధోం ధా అనమాట, రెండో దా. పౌధోం మే పానీ डालता होगा. डाला होगा. షాయద్ తుమ్ కాదు, తుమ్నే. నే ప్రత్యయ వస్తుంది. షాయద్ తుమ్నే పౌధోं में పానీ డాలా హోగా. ఇక్కడ ఏంటి చూడండి, తుమ్నే కల్. ఓకే. ఏంటిది? కల్ అన్నమాట. కల్ నిన్న. పౌధోं में పానీ డాలా హోగా అంటే ఓకే. ఇక్కడ హోగా తీసేశారనుకోండి, ఇక్కడ షాయద్ కూడా తీసేశారనుకోండి, ఏమొస్తుంది? తుమ్నే కల్ పౌధోं में పానీ డాలా అంటే అర్థం ఏంటి? నిన్ను నీళ్లు పోసావు అని అర్థం. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ షాయద్ యాడ్ చేసి ఇక్కడ హోగా యాడ్ చేశారో బహుశా పోసి ఉంటావు అని అర్థం వస్తుంది. ఉంటావు అనేది అర్థం, బహుశా అనే అర్థం తీసుకురావడానికి ఇక్కడ షాయద్ యాడ్ చేసాం, ఇక్కడ హోగా యాడ్ చేసాం. ఈ రెండు లేవనుకోండి, ఈ రెండు తీసేయండి, తెలుగులో తీసేయండి. నువ్వు నిన్న మొక్కలకు నీళ్లు పోసావు. ఓకే. అప్పుడు ఈ రెండు తీసేస్తారు. సింపుల్గా తుమ్నే కల్ పౌధోं में పానీ డాలా అంటే పోసావు. అదే పోసి ఉంటావు అని చెప్పాలంటే ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ షాయద్ యాడ్ చేస్తున్నారు, హోగా యాడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటి? ఉంటావు అని అర్థం వచ్చింది, బహుశా అని అర్థం వచ్చింది. అంతేనా? అంతకుమించి ఇంకేమీ లేదు దాంట్లో అసలు. ఓకే. అర్థం చేసుకుంటే నథింగ్ అండి, అంతే. అర్థం చేసుకుంటే నథింగ్. ఓకే. ఓకే. మొక్కలు నీళ్లు పోసి ఉంటావు. ఓకే. బహుశా వాళ్ళు నిన్న మొక్కలకు నీళ్లు పోసి ఉండరు. शायद वे कल पौधों में पानी नहीं डाला होंगे.
डाले होंगे डाला होंगे వాళ్ళు నీళ్లు పోసారని చెప్పడానికి ఏం చెప్తారు చెప్పండి. వాళ్ళు నీళ్లు పోసారు అంటే మీరు గ్రామటికల్లీ వితౌట్ గ్రామర్ అయితే మీరు చెప్పింది కరెక్టే, నో డౌట్. ఓకే ఓకే. उन्होंने शायद उन्होंने शायद उन्होंने पानी डालता हो शायद उन्होंने पौधों में पानी डाला होंगे డాలా హోగా. చాలా బాగా होगा ఎందుకంటే నేపథ్యం యాడ్ చేసిన ఏం రావాలి, ఏం పోసారు, ఏం పోసి ఉండరు, నీళ్లు అనేది పుల్లింగ్ కాబట్టి ఏం రావాలి. ఓకే, నహి డాలా హోగా. షాయద్ ఉన్హోనే పౌదో మే పానీ నహి డాలా హోగా. లేదు వితౌట్ నేపథ్య యాడ్ చేశారనుకోండి, షాయద్ వే పౌదో మే పానీ నహి డాలే హోంగే. వితౌట్ గ్రామర్ చెప్పాలనుకుంటే డాలే హోంగే, ఎందుకంటే వే అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేపథ్య యాడ్ చేయలేదు కాబట్టి డాలే హోంగే అని చెప్పేసి వేనే ఫాలో అయిపోయారు, ఫ్లోరల్ కాబట్టి అలా ఫాలో అయిపోయారు. కానీ ఇక్కడ ఏంటిది నేపథ్య యాడ్ చేశారు కాబట్టి నీళ్లు ఏం పోసుంటారు, నీళ్లు పోసుంటారు కదా. సో నీళ్లు అనేది పుల్లింగ్ ఏకవచన శబ్దం కాబట్టి డాలా హోగా వస్తుంది. షాయద్ ఉన్హోనే పౌదో మే పానీ డాలా హోగా. ఓకే, నహి డాలా హోగా. కల్ పౌదో మే కల్. ఓకే, వాళ్ళని అని వచ్చింది, వాళ్ళు నిన్న. ఏంటిది ఇక్కడ వాళ్ళు నిన్న. ఓకే, షాయద్ ఉన్హోనే కల్ వస్తుంది అన్నమాట, కల్ వస్తుంది. ఓకే ఓకే. సార్ అప్పను వస్తున్నప్పుడు చేరం వచ్చింది సార్. ఏదైనా ఇక్కడ వాటర్ని బేస్ చేసుకుని వస్తుంది ఎప్పుడు కూడా. ఇంక ఏదైనా కూడా అతడు వచ్చినా ఆమె వచ్చినా ఏమొస్తుంది, డాలా హోగానే వస్తుంది. అతడు ఆమె వాళ్ళు వీళ్ళు ఎవ్వరు వచ్చినా ఇంకా మనకు అనవసరం, ఎందుకంటే నేపథ్యం మనం యాడ్ చేస్తాం కాబట్టి సబ్జెక్ట్ ఎవరనేది ఇంకా కన్సిడర్ చెయ్యం. ఓకే, ఎప్పుడైతే మీరు నేపథ్యం పెట్టకుండా గ్రామర్ పరంగా ఫాలో అవ్వట్లేదో అప్పుడు మీరు సబ్జెక్ట్ ఎవరైనా చూస్తారనమాట. ఇంకా వహ వచ్చినప్పుడు డాలా హోగా వస్తుంది, ఆమె అన్నప్పుడు అంటే అతడు అన్నప్పుడు డాలా హోగా, ఆమె అన్నప్పుడు డాలీ హోగి, వాళ్ళు అన్నప్పుడు డాలే హోంగే, అలా మారుస్తారనమాట. ఎప్పుడైతే నేపథ్యం యాడ్ చేస్తారో మీకు సబ్జెక్ట్తో పని లేదు, ఇంకా సబ్జెక్ట్ ఎవరైనా మనకు అనవసరం. కంప్లీట్గా వాటర్ ఏం పోసారు, వాటర్ పోసారు కాబట్టి డాలా హోగా. ఓకే, అంతే సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్. నెక్స్ట్ రామకృష్ణ గారు మీరు ఉన్నారా, సైట్లో ఉన్నారు ఇంకా? సత్యనారాయణ గారు, శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక పని జరిగితే వేరొక పని జరిగేది అని చెప్పడం అలా ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తారు? ఒక పని జరిగి ఉంటే వేరొక పని జరిగేది. అగరు తోతో పాటు ఇంకేం యూజ్ చేస్తారు? అగరు తో. ఓకే, ఈ రెండు కూడా ఫస్ట్ సెంటెన్స్ ముందు ఏమిది వస్తుంది, సెకండ్ సెంటెన్స్ ముందు ఇది వస్తుంది. ఆ మధ్యలో సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు దాంట్లో ఉండే వర్బ్కి ఏం యాడ్ చేయాలంటారు? వెరీ గుడ్. తా తే తీ అంటే ఫస్ట్ సెంటెన్స్కి చివరిలో వర్బ్ చివర ఇవి యాడ్ చేస్తాం. ఓకే, కామా తో. సెకండ్ సెంటెన్స్ చివర వర్బ్కి తాతేతి. సేమ్ తాతేతి ప్లస్ తో ప్లస్ తాతేతి. అంటే ఏదైనా ఒక పని జరిగి ఉంటే వేరొక పని జరిగి ఉండేది, మీరు ఇలా చేసి ఉంటే మేము ఇలా చేసి ఉండేవాళ్ళం అని చెప్పడం అనమాట. ఓకే, మీరు నీళ్లు పోసి ఉంటే మొక్కలు చచ్చిపోయేవి కాదు, మీరు నీళ్లు పోసి ఉంటే మొక్కలు చనిపోయేవి కావు. అగర్ ఆప్ పౌదోం మే पानी डालते तो डालते तो వే నహి చనిపోయినా మర్నా అంటే చనిపోవడం. మర్నా అంటే చనిపోవడం, నా తీసేస్తారు కదా. మర్తే మొక్కలు ఎక్కువ కదా, ఒకటి కాదు కదా. మొక్క చనిపోయేది కదంటే మర్తా నహి మర్తా. ఏ చనిపోవడానికైనా మా అదే వాడతారు సార్. అంతేనండి, మొక్కలైనా మనుషులైనా అంతే ఒకటే. మొక్కలకి స్పెషల్ వాడే ఏముండదు సార్, ఏముండదు. అంటే వాడిపోవడం అలాంటిది వచ్చింది అనుకోండి, అప్పుడు స్పెషల్ వర్డ్స్ వస్తాయి. ఇదేంటిది పూర్తిగా చచ్చిపోయాయి మొక్కలు, పాపం నీళ్ళు లేక పూర్తిగా చచ్చిపోయాయి. అప్పుడేంటిది మర్తా అనమాట. ఓకే, మర్తా మర్తే. మారితే అంటే సరిపోతుంది సార్. మారనా కాదండి, మారనా అంటే చంపడం. నహి మారితే మర్తే. మళ్ళీ మా అని దీర్ఘం పెట్టారు అనుకోండి, మారనా అంటే చంపడం. ఓకే. అగర్ ఆ పౌధో మే పానీ డాల్తే తో వే నహి మర్తే. ఓకే, మీరు మొక్కలు నీళ్ళు పోసుంటే అవి చచ్చిపోయేవి కాదు. ఓకే, అగర్ ఆప్ పౌధో మే పానీ డాల్తే తో వే నహి మర్తే అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీరు మొక్కలు నీళ్ళు పోసుంటే అవి చచ్చిపోయేవి కాదు, చనిపోయేవి కాదు. ఓకే, పానీ డాల్తే తో వే నహి మర్తే. ఓకే, అంతే అనమాట, సింపుల్. ఓకే, ఒకవేళ మీరు మొక్కలకు నీళ్లు పొయ్యకపోయి ఉంటే అవి చనిపోయేవి. అగర్ ఆప్
पौधों में अगर आप पानी नहीं डालते तो डालते तो वे చనిపోయి ఉండేవా సార్ नहीं చనిపోయేవి, ఆ. नहीं मारते నహి మార్తే అయ్యో. మర్తే ఒకవేళ మొక్కలకు మీరు నీళ్లు పొయ్యకపోయి ఉంటే అవి చనిపోయేవి. వే 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 మర్తే మరితే అంతే. సేమ్ సెంటెన్స్ అండి, నేనేం చేయలే, సేమ్ సెంటెన్స్. ఈ నహి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అంత చాలు. మీరు పోసి ఉంటే చనిపోయి ఉండేవి కాదు, మీరు పొయ్యకపోయి ఉంటే చనిపోయి ఉండేవి, అంతే కదా. రెండు ఒకటే. ఎస్ సార్ కాకపోతే అక్కడ పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది, అంతే. అగర్ आप पौधों में पानी नहीं डालते, नहीं पानी डालते కాదు, पानी नहीं डालते तो वे मरते, చనిపోయేవి, వే మర్తే. అగర్ ఆ పౌధం మే పానీ నహీ డాల్తే, ఒకవేళ మీరు పొయ్యకపోతే, తో అప్పుడు వేడి మరితే, అవి చనిపోయేవి. క్లియర్ అంటే అర్థమైందా? అంతే, సింపుల్. మరి మీరు మొక్కలకు నీళ్లు పొయ్యకపోతే చనిపోతాయి ఫ్యూచర్లో, చెప్పండి, అలా చెప్తారు. ఒకవేళ మీరు మొక్కలకు నీళ్లు పొయ్యకపోతే చనిపోతాయి. वे आप पौधों में पानी नहीं डालेंगे तो वे मरते చనిపోయేవి సార్. చనిపోతాయి. మరేంగే అంటే ఉంగ ఉంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగే ఏంగి ప్లస్ తో ప్లస్ ఉంగ ఉంగి ఓగే ఓగి ఏగా ఏగి ఏంగే ఏంగి, అంతేగా. ఫ్యూచర్ టెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఒకవేళ మీరు మొక్కలు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయి అని చెప్పడం ఏం చెప్తారు? అగర్ ఆప్ పౌధోं में पानी नहीं डालेंगे तो वे मरेंगे. అగర్ ఆప్ పౌధోं में पानी नहीं डालेंगे तो वे मरेंगे. ఒకవేళ మీరు మొక్కలు నీళ్ళు లేకపోతే చనిపోతాయి. ఓకే. ఒకవేళ మీరు మొక్కలకు నీళ్లు వేస్తే అవి చనిపోవు. अगर आप पौधों में पानी डालते हुए तो वे డాల్తే హుయి ఎందుకు వచ్చింది సార్? చేస్తూ కదా సార్. అదేంటి మళ్ళీ మొత్తం ఆశ్చర్యటి. పానీ నీళ్ళు వేస్తే, నీళ్ళు పోస్తే, నేను వేస్తే అన్నానని చెప్పేసి మళ్ళీ ఏదో మార్చినట్టున్నారు మీరు. నీళ్ళు పోస్తే అవి చనిపోవు. పోస్తే సేమ్ डालेंगे तो ఏముందండి, పై సెంటెన్సే కదండి, ఏముంది దాంట్లో? అంతే కదా. ఈ నహి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, సరిపోయింది కదా, ఇంకేముంది దాంట్లో, ఏముంది? అంతే కదా. ఇక్కడ పైన సెంటెన్సెస్ సేమే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకవేళ మీరు మొక్కలు నీళ్ళు పోస్తే అవి పొయ్యకపోతే చనిపోతాయి, పోస్తే చనిపోవు, అంతేగా. ఏముంది, పై సెంటెన్సే కిందకు వచ్చింది, అంతే. అయితే ఏంటి ఇక్కడ, మీరు మొక్కలకు నీళ్లు పొయ్యకపోతే అనేదేమో పోస్తే అనేది వచ్చింది, చనిపోతాయి అనేది చనిపోవు అని వచ్చింది, అంతేగా. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ నహి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అది సరిపోయింది. పైన ఉన్న సెంటెన్సే నహి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అగర్ ఆ పౌధోं में पानी डालेंगे, ఒకవేళ మీరు మొక్కలు నీళ్ళు పోస్తే, తో అప్పుడు వే నహి మరేంగే, చనిపోవు. అంతే, అంత మించి ఏం కాదు. మీరు పొయ్యకపోతే చనిపోతాయి, పోస్తే చనిపోవు, అంతే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏమన్నారు ఈరోజు? కొంచెం ప్రాక్టీస్ చేయించండి సార్. కొంచెం మళ్ళీ ఇప్పుడే లైన్ లోకి వస్తున్నాము, మీరు బాగా చెప్పేస్తుంటే మళ్ళీ మేము అక్కడ ఆపేస్తున్నాము. మళ్ళీ ప్రాక్టీస్ చేయించమంటారా? ఇప్పుడా? అర్థం కాదు. ఇప్పుడే సార్, కొంచెం సేపు ప్రాక్టీస్ చేయించండి అంటున్నా. కొంచెం సేపు మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేయించమంటారా? ఓకే, మీకు పాసిబుల్ అయితే. మీకు బిజీ షెడ్యూల్ పాసిబుల్ అంటే నేను 8:30 8:20 అలాగా మా అబ్బాయిని స్కూల్ దగ్గర తీసుకెళ్ళాలన్నమాట. యాక్చువల్గా స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి వెళ్ళి. ఓకే, 1 సెకండ్ చూద్దాం. ఇంకొక 10 minutes చేద్దాం. అయితే నేను చేయనండి రామకృష్ణ గారు, నేను చేయను. నేను మీరు పంపించమని పంపించను ఇంక ఇప్పటి నుండి. మీరు నాకు రాసి పంపిస్తేనే నేను పంపిస్తాను. ఓకే, అర్థమైందా మీకు? మీరు నాకు పంపిస్తే నేను మీకు పంపిస్తాను. మీరు నాకు ఒక్కరోజు హోంవర్క్ చేసి పంపించండి, దాని తర్వాత మీరు ఏం పంపించమన్నా నేను అసలు మీరు చెప్పిన వెంటనే పంపించేస్తాను. ఓకే, అప్పుడు నేను మీ మాట విన్నాను, మీరు నా మాట వినట్లేదు. ఓకే, మీరు కనీసం నేను ఒక 5 sentences రాశాను కూడా ఇప్పటివరకు పంపించలేదు. మీరు నన్నే పంపించమన్నారు ప్రతిసారి. ఓకే, ఇంకా మీరు ఇంకా ఫీల్ అయినా కానీ నేను చెప్పేస్తున్నాను అంత ఒకటే మాట, నేను పంపించను. ఎందుకంటే ఎందుకు పంపించాలి? ఇవన్నీ మీరు చేసినవే కదండి, మీరు చేసింది మీకు ఎందుకు పంపించాలి నేను? అంతేగా. ఓకే, ఇవేమైనా నేను చేసి మీరు ఎవరు చేయలేకపోతుంటే అప్పుడు నేను చేసి ఉంటే కనుక అప్పుడు నేను పంపించాలి మీకు ఇవన్నీ. మీరే చేశారు ఇవన్నీ. ఓకే. ఓకే, నెక్స్ట్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అందరూ ఎవరైనా చెప్పండి. ఓకే, నేను నీళ్లు పోయగలను.
मैं पानी डाल सकता हूँ सकती हूँ सकता हूँ सकता डाल सकते हाँ डाल सकता हूँ डाल सकती हूँ ఓకే मैं पानी डाल सकता हूँ मैं पानी डाल सकता हूँ डाल सकती हूँ అంటే అర్థం ఏంటి నేను నీళ్లు పొయ్యగలను ఓకే నేను మొక్కలకు నీళ్లు పొయ్యలేను पानी नहीं डाल వెరీ గుడ్ मैं पौधों में पानी नहीं डाल सकता डाल सकती అంటే అర్థం ఏంటి నేను పొయ్యలేను నేను మొక్కలకు నీళ్లు పొయ్యలేను ఓకే చెప్పండి నువ్వు మొక్కలకు నీళ్లు పోయగలవా क्या तुम पौधों में पानी डालते हो क्या तुम पौधों में पानी डाल सकते हो वेरी गुड सकते हो क्या तुम पौधों में पानी डाल सकते हो यस सर क्या तुम पौधों में ఓకే डाल सकते हो అతను మొక్కలకు నీళ్లు పోయలేడా क्या वह पौधों में क्या वह पौधों में पौधों में पानी डाल सका डालते हैं डालता है डाल सकता है क्या वह पौधों में पानी नहीं डाल सकता है डाल सकता है ఓకే पानी नहीं डाल ఆమె మొక్కలకు నీళ్లు పొయ్యలేదు वह पौधों में पानी नहीं डाल सकते ఓకే వెరీ గుడ్ वह पौधों में पानी नहीं डाल सकती डाल सकती हाई राधा सर అక్కడ హై పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అండి అంటే నెగిటివ్ సెంటెన్స్ లో హై పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అనమాట डाल सकती है అనొచ్చు नहीं डाल सकती है ఓకే రెండు యూజ్ చేయొచ్చు వెరీ గుడ్ నెక్స్ట్ పొయ్యలేదు అంటే అర్థం ఏంటి ఇక్కడ పొయ్యలేదు అంటే పోసే ఎబిలిటీ లేదని ఆవిడకి అర్థమైందా మీకు అంతే తప్ప यस అంటే పొయ్యలేదు అనేది రెండు అర్థాలు వస్తాయి ఒకటేంటి ఇంకా పొయ్యలేదు అనే అర్థం వస్తుంది లేదా ఆవిడ పొయ్యలేదు పోసే ఎబిలిటీ ఆవిడకి లేదు ఆ సామర్థ్యం ఆవిడకి లేదనే అర్థం కూడా వస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ఫిజికల్ డిజేబుల్డ్ అయితే పోయలేదని ఆ టైప్ అన్నమాట సార్ అంతేనండి అంతే ఆవిడ పొయ్యలేదండి ఆవిడ మొయ్యలేదు ఆ బకెట్ అది పొయ్యలేదు ఆవిడ వాటర్ అది పొయ్యలేదు అని చెప్పేటప్పుడు అది వేరు ఇంకా పొయ్యలేదు అనేది వేరు ఇంకా పోయలేదు అనేది పాస్ట్ టెన్స్ ओके उसने पौधों में अभी तक पानी नहीं डाला ఓకే అభి తక్ పానీ నహీ డాలా లేదా డాలా హై అలా చెప్పొచ్చాను ఇదేంటిది డాల్ శక్తి అంటే పొయ్యలేదు ఆవిడకు పోసే సామర్థ్యం లేదు అని చెప్పడం ఓకే నెక్స్ట్ నేను మొక్కలకు నీళ్లు పొయ్యాలని అనుకుంటున్నాను मैं पौधों में पानी डाल सकूंगी डाल सकूंगी అనుకుంటున్నాను डाल सक रही ఏటో మాట్లాడుతున్నారు పరిమళ గారు ఆలోచించట్లేదు అసలు పొయ్యాలని అనుకుంటున్నాను అనుకోవడాన్ని ఏమంటాం కోరుకోవటాన్ని కోరుకోవడాన్ని ఏమంటాం చాహనా అంటాం కదండి చాహనాక ప్రయోగ కదండి ఇంకా సకల ఉండిపోయారు ఓకే मैं पौधों में पानी डालना चाहता हूँ चाहती हूँ जंट అయితే चाहता हूँ लेडी అయితే चाहती हूँ ओके मैं पौधों में पानी डालना चाहता हूँ चाहती हूँ ఓకే चाहता हूँ चाहती हूँ నేను మొక్కలకు నీళ్లు పొయ్యాలని అనుకున్నాను मैं पौधों में पानी डाल मैं पौधों में पानी डालना चाहती थी चाहता था वेरी गुड मैं पौधों में पानी डालना चाहता था चाहती थी चाहता थी రాదండి ఇక్కడ కూడా చాహతీ థీ లేదా చాహతా థా రెండు తాథాలు వస్తాయి లేదా థీలు వస్తాయి తప్ప ఎప్పుడు కూడా మిస్ మ్యాచ్ అవ్వదు అనమాట రెండు ఓకే मैं पौधों में पानी डालना चाहता था चाहती थी मैं पौधों में पानी डालना चाहता था ఓకే मैं తెలుగులో ఏమంటారు అది ఏమండి తెలుగు వర్డ్ ఏమంటారు దేనికి ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా దానికి అదిగో పైన ఉందిగా అనుకున్నాను పొయ్యాలని అనుకున్నాను గతంలో ఇంకా పొయ్యాలని అనుకున్నాను నిన్న యాక్చువల్గా వాటర్ పొయ్యాలని అనుకున్నాను కానీ మర్చిపోయాను యాక్చువల్గా మొక్కలు నిండిపోయి ఓకే నిన్న పొయ్యాలని అనుకున్నారు తప్ప పొయ్యలేదన్నమాట అలా ఏదైనా గతంలో అనుకున్నాం నేను వెళ్ళాలనుకున్నాను నేను ఇలా చేయాలనుకున్నాను అంటాం అది నేను మొక్కలు నీళ్లు పొయ్యాలని అనుకున్నాను ఓకేనా నెక్స్ట్ పొయ్యాలి ఇప్పుడు పొయ్యాలి మొక్కలకు నీళ్లు పొయ్యాలి చెప్పండి నేను ఇప్పుడు మొక్కలు నీళ్లు పొయ్యాలి मैं पौधे में पानी डालना डालना పొయ్యాలి
ఏదో ఒకటి స్టిక్ అయిపోకండి. నేను అడిగి నేను తెలిసి అర్థం చేసుకోండి. దాని స్ట్రక్చర్ ఏంటో చూసుకుని ముందు ఆ తర్వాత చెప్పండి. పొయ్యాలి, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఈరోజు ఏం చెప్పుకున్నాం? ఈరోజు క్లాస్ మర్చిపోయారు. ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో మర్చిపోయారు అందరూ మర్చిపోయారు, ఎవరికి గుర్తులేదు. లేట్ గా జాయిన్ ఓకే, నానేని ప్లస్ హై హై నానేని ప్లస్ హో హో హై హై. నేను మొక్కలకి నీళ్లు పొయ్యాలి చెప్పండి, ఏం చెప్తారు? మై పౌదో మే चाहना है डालना चाहना चाहने हैं मुझे पौधों में पानी डालना है. मुझे मैं प्लस को मुझे पौधों में पानी डालना है అంటే నేను మొక్కలకు నీళ్లు పొయ్యాలి అని అర్థం అన్నమాట. పొయ్యాలి అనుకుంటున్నానంటే పొయ్యాలి అనుకుంటున్నానంటే చాతాహం. పొయ్యాలి వేరు, పొయ్యాలి అనుకుంటున్నాను వేరు. నేను రోజు మొక్కలు నీళ్ళు పోద్దాం అనుకుంటున్నానంటే అది అనుకుంటున్నారు అంతే, దానికి పొయ్యాలని చెప్పట్లేదు, పోద్దాం అనుకుంటున్నానని చెప్తున్నారు. ఇదేంటిది? నేను మొక్కలు నీళ్ళు పొయ్యాలి ఈరోజు, నేను పొయ్యలేదు, ఈరోజు పొయ్యాలి కంపల్సరీ అని చెప్పేటప్పుడు డాల్నా హై. ఓకే, నెక్స్ట్ నేను నిన్న మొక్కలకి నీళ్ళు పొయ్యాలి. నిన్న మొక్కలు నీళ్ళు పొయ్యాలి కానీ కుదరలేదు, నిన్న పొయ్యాలి. मैं कल पौधों में पानी डालना था. डालना था నేను అంటే ముझे రావాలి అక్కడ, మే రాకూడదు అనమాట. ఓకే, నేను నిన్న మొక్కలకి నీళ్లు పొయ్యాలి. ముझे कल पौधों में पानी डालना था. ఓకే, ఈరోజు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉంది. आज पौधों में पानी जरूरत आज पौधों में पानी डालने की जरूरत है. जरूरत है. ఓకేనా? సరే, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా రామకృష్ణ అడిగినట్టుగా పంపిద్దాం, మళ్ళీ గ్రూప్లో పంపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పంపించకపోయినా ఒకటేనండి, ఎందుకంటే మీ అందరూ హోంవర్క్ చేస్తున్నారు, ఇవన్నీ రోజు మనం చేస్తున్నాం కదా, అది మీరే చెప్పారు కదా, ఇవన్నీ మీరే చెప్పినవే. సో ఇలాంటివి మీ ఓన్గా చేయాలన్నమాట. చేస్తూ ఉంటే సరదాగా అలా ప్రాక్టీస్ చేస్తుంటే లైక్ ఏ గేమ్ అనమాట. అంతే, దీన్ని సబ్జెక్ట్లో తీసుకుంటే ఎప్పటికీ రాదు. సబ్జెక్ట్లో తీసుకుంటే మనకి దాన్ని భారంగా ఫీల్ అవుతాం. గేమ్లో తీసుకుంటే చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం. ఓకే, డౌట్ వస్తే మీరు చెప్పిన వీడియో రికార్డింగ్ అది చూసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మళ్ళీ మీరు ఇంకోసారి చెప్పినట్టు ఏమీ లేదండి. అసలు వీడియో రికార్డింగ్స్ ఇస్తూ ఇన్ని చేస్తున్నప్పుడు నేర్చుకోలేకపోతే అది చాలా దారుణమైన విషయం ఉండదు. ఓకే, కరెక్ట్ సార్. ఓకే, ఎందుకంటే నేను చేసి మళ్ళీ మీకు చెప్పిన దాన్ని చూసారా, ఇప్పటికి 30 గంటలు నేను చెప్పిన 30 గంటలు మీ దగ్గర ఉన్నాయి రెడీగా. ప్రతి మాట 30 గంటలు అంటే మాట్లాడి అసలు ఎంత సబ్జెక్ట్ చెప్పుంటాను అంతే కదా, ఎంత డిస్కస్ చేసి ఉంటాం మన సబ్జెక్ట్ పైన, మామూలు విషయం కాదు. అంతే, అంటే నేర్చుకునే టైం ఉన్నప్పుడేమో మనకి సరైన చెప్పే సపోర్ట్ కానీ లేకపోతే మనకి ఇంట్రెస్ట్ కానీ దాని వాల్యూ కానీ తెలియకపోవడం అప్పుడు జరిగింది. ఇప్పుడు వాల్యూ తెలిసింది, మంచి సపోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా టైం లేదు. అప్పుడు టైం ఉంది, ఇవన్నీ లేవు. అంతే జీవితం అంతేనండి, ఆడుకుంటూ ఉంటుంది అలా. ఓకే, సరే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. భయపెట్టాను సార్. అవునండి, అవునవును, భయపెట్టారు, నిజంగానే భయపెట్టారండి, చాలా భయపెట్టారు. కొట్టేసేవారు. అసైన్మెంట్ పెట్టి మార్క్స్ రాకపోతే మా హిందీ మాస్టర్ కొట్టిన దెబ్బలు ఎక్కదు మర్చిపోను నేను. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినట్టు 5 పాఠానికి ఒక 5 వక్రాబుద్ధి పెట్టినా కూడా 10 years వరకు చాలా వచ్చేసిందండి. అవునవును, అది ఏం చెప్పకుండా బట్టి పెట్టించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, అది మర్చిపోయి తలబడిపోయేవాళ్ళు. అవునవును, మీరు ఎంత చెప్తున్నా కూడా తలబడుతున్నాం సార్ మేము. లేదండి, ఇక్కడ ఎక్కువ నేర్చుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటున్నారండి. అది మీరు ఇయర్స్ నేర్చుకోవట్లేదు, ఓన్లీ 3 months టైంలో మొత్తం హిందీ నేర్చుకోవడం ట్రై చేస్తున్నారు మీరు. అది అందు గురించి ఏంటంటే ఇక్కడ కొద్దిగా తడబడి రావడం కామన్. ఓకే, కానీ మీరు మాట్లాడినా బయట మాట్లాడినా అర్థమవుతుంది సార్ బాగా, కానీ చెప్పలేకపోతున్నాం. నో ప్రాబ్లం సార్, అది కూడా వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను స్కూల్కి వెళ్ళాలి. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.